పూరా లోకల్. బతుకున్న సమయంలోనే నెహ్రూ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి వీళ్ళు భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. ఇంకా సిగ్గుచేది ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అంబేద్కర్ గారిని ఓడించాడో ఎన్నికల్లో ఆ వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం అంబేద్కర్ గారికి భారతరత్న కాదు కదా, వారికి ఎటువంటి గౌరవ పురస్కారం ఇవ్వకుండా వారిని ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది. చరిత్ర ఇది వాస్తవాలు ఇది. కాబట్టి ఈనాటి తరానికి ఏ రకంగా కాంగ్రెస్ మభ్యపెట్టి మత్స్యభూతి మాదిరికాయ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో ఉద్ధరిస్తున్నాడని కులగణన పేరు మీద ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఏమాత్రం కూడా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల కనీసమైనటువంటి వారికి గౌరవం లేదు. కేవలం ఓటర్లుగానే పరిగణించాలి, ఓటు బ్యాంక్గా నిర్ధారించుకోవాలి. వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు రాకూడదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుల గణన పేరు మీద ఏ రకంగా ప్రజలు మోసం చేస్తా ఉన్నాడో, రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో ఈ కులగణన ఏతుందో దేశానికి ఒక రోడ్ మ్యాప్ కాబోతుందని చెప్పారు. అంటే దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ కులగణన జరగాలని చెప్పారు. జరిగింది ఏమిటి? 51% ఉన్నటువంటి బీసీలను 46గా చిత్రీకరించి ఇవాళ ఏ రకంగా అవమానపరిచి, 12% ఉన్నటువంటి ముస్లింలను ఇవాళ 10% ముస్లింలు బీసీలు అని చెప్పి ఆ సర్వేలో పొందుపరిచి ఈ రకంగా బీసీ ముసుగులో ముస్లింలకు పెద్దపీట వేయడం చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ యొక్క కుట్రలు. అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే ఇవాళ మీరు మాట్లాడుతున్నారో, చేస్తున్నారో, ఇవి కేవలం ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇతరత్ర కాదని ఈ వర్గాలు గ్రహించాయి, గమనించాయి. కాబట్టి ఎక్కడ దేశంలో ఎన్నికలు జరిగినా నరేంద్ర మోడీ నాయకత్వంలో బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, దళితులకు పెద్దపీట వేస్తూ ఇవాళ స్టాండప్ ఇండియా కానీ, లేదా ఇవాళ ముద్రా లోన్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు మరి పథకాలు ప్రవేశపెట్టి ఈ వర్గాలను ఆదుకుంటా ఉంటే సహించలేకపోతాం. దళితుని రాష్ట్రపతి చేసినటువంటి ఖ్యాతి భారతీయ జనతా పార్టీ. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసింది ఇవాళ మోదీ ప్రభుత్వం, ఇవాళ భారతీయ జనతా పార్టీ.